దండపల్లి మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉపాధి హామీ కార్మికులను ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా 18 కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కుటుంబం ఫ్యామిలీ వాళ్ళు మీరందరూ కూడా గాయపడడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు తనే స్వయంగా రావాలి అని అనుకున్నారు. సార్కి కాలికి దెబ్బ తాకి లెగ్మెంట్ అంటే నడవలేని స్థితిలో ఉన్నారు. అందుకని చెప్పేసి నేను రావడం జరిగింది. అమ్మ ఎలక్షన్స్కి ముందు ప్రతి మీటింగ్లో కూడా ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పిండ్రు, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా నేను మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి ప్రతిసారి చెప్పింది. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అనేటివి చేస్తున్నా. ఇవాళ అంటే ఏదైతే ప్రభుత్వం నుండి వస్తుందో ఆ ఆర్థిక సహాయం కూడా మీ అందరి కోసం తీసుకొని రావాలి అని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు అందరు కూడా పనులకు వెళ్ళి రోజు కూలీలకు వెళ్ళి ఉంది అన్న ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా కొన్ని బియ్యం, అలాగే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అట్లనే అంటే అదృష్టవశాత్తు మీ ఎవరు కూడా ఒక అమ్మ చనిపోయినరు, కానీ మిగతా వాళ్ళు మీ అందరూ కూడా ప్రాణాలతో బయటపడడం, అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా అది భగవంతుడు కూడా మనకు కృతజ్ఞత ఉండాలి.